టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. ఈ రోజు డియర్ డాక్టర్ కార్యక్రమంలో మనం మాట్లాడిపోయే అంశం ఫైల్స్. అసలు ఫైల్స్ ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి, అసలు ఫైల్స్ ని నివారించడం ఎలా, వాటికి శాశ్వత పరిష్కారం ఉంటుందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోపతికి CEO, అలాగే చీఫ్ డాక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే వీరు www.fidcus.com లో కూడా అందుబాటులో ఉంటారు. మీరు వీరిని సంప్రదించాల్సిన నెంబర్ వచ్చి 7997101303 కి సంప్రదించగలరు. మొదటిగా డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలుకి డాక్టర్ గారు, ఫైల్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయంటారు? రైట్. సో పైల్స్ అంటారు, లేకపోతే దీన్ని మొలలు అంటారు. తెలుగులో హర్షమొలలు అని కూడా డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తారనమాట. ఇది కామన్ ప్రాబ్లం. సో మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లం అనమాట. సో మెయిన్ గా దీంట్లో మేము చూసే ప్రాబ్లం ఏంటంటే ఇది మన యానల్ రీజన్ లో వచ్చే ప్రాబ్లం. సో యానల్ కెనాల్లో యానల్ రీజన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ పైల్స్ తో పాటు ఇంకా వేరేవి కూడా ఉంటాయన్నమాట. ఫిషర్స్ అంటాము, ఫిస్టులా అంటాము, సైనస్ అంటాము, యాబ్సెస్ అంటాము, లేకపోతే యానల్ ట్యాగ్స్ అంటాము. ఇవన్నీ డిఫరెంట్ డిసీజెస్. ఇవన్నీ ఒక డిసీజ్ కాదు, డిఫరెంట్ డిసీజెస్. దీనికి ఏంటంటే సిమ్టమ్స్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. కొంచెం తేడాలు ఉంటాయి అన్నిటికీ. మనం చూద్దాం, అవి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే యానల్ రీజన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేయడము, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయడము, 2 సిమ్టమ్లు టైప్ చేస్తారు. ఇంకా వందల వేల వీడియోస్ వస్తాయన్నమాట. ఈ వందల వేల వీడియోస్ లో సో ఇవన్నీ ప్రొఫెషనల్ చేసినవి కాదు. సో దీంట్లో యూస్ఫుల్ అనేది ఓన్లీ 1% ఆఫ్ ది వీడియోస్ ఉంటాయి. ఇంకా 99% ఆఫ్ ది వీడియోస్ ఏంటంటే ఫేక్ డాక్టర్లు, ఫేక్ బాబాలు, ఇంటి చిట్కాలు, ఇవన్నీ వాళ్ళు ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటారు. ఈ వీడియోస్ అన్ని చూసి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక డిసీజ్ ఉంటే ఇంకో డిసీజ్ అని, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పైల్స్ ఉంది అనుకోండి, వీళ్ళు ఫిషర్స్ అనుకుంటారు, లేకపోతే ఫిస్టులా అనుకుంటారు, లేకపోతే యాబ్సెస్ అనుకుంటారు, లేకపోతే స్కిన్ ట్యాగ్స్ అనుకుంటారు. అది తీసుకొని వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ కొన్ని సంవత్సరాల తరబడి తీసుకుంటూ ఉంటారు అనమాట. తీసుకున్న తర్వాత ఈ ఇనిషియల్ స్టేజ్ లోనే ఇది కనుక ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది. లేదు మీరు నెగ్లెక్ట్ చేసి ఒక ట్రీట్మెంట్ వల్ల ఇంకో ట్రీట్మెంట్ తీసుకొని సంవత్సరాలు పొడిగిస్తే ఫైనల్ గా వీళ్ళు ఏ స్టేజ్ లో వస్తారంటే ఇంకా అన్కంట్రోలబుల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కామన్ గా చూస్తుంటాం అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేసి మీరు ఇనిషియల్ స్టేజ్ లోనే దీన్ని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది పైల్సా, లేకపోతే ఫిషర్సా, లేకపోతే ఫిస్టులానా, లేకపోతే సైనసా, లేకపోతే స్కిన్ ట్యాగ్సా, లేకపోతే యాబ్సెసా, సో ఇవన్నీ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్ గా పైల్స్ అంటే ఏంటంటే మనకు ప్రతి ఒక్క పార్ట్ కి, సో మీరు కన్ను తీసుకోండి, చెయ్యి తీసుకోండి, ఏ పార్ట్ అన్నా తీసుకోండి, ఆర్టీరియల్ సప్లై ఉంటుంది. అంటే మంచి రక్తం దానికి సరఫరా అవుతుంది. తర్వాత అక్కడ ఆక్సిజన్, ఆ మంచి రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది అనమాట. ఆక్సిజన్ యూజ్ చేసుకున్న తర్వాత చెడు రక్తం, లేకపోతే వీనస్ బ్లడ్ అంటాం అనమాట. ఆ బ్లడ్ ని మళ్ళీ మనము హార్ట్ లోకి పంపిస్తాం. సో ప్రతి ఒక్క పార్ట్ కి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ వీన్స్ కొంచెం వీక్ అయిపోయి అక్కడ డైలైట్ అయిపోతాయి, దానికంటే సైజు పెద్దగా పెరిగిపోతాయి, దాన్ని వీనస్ డైలేషన్ అంటాం. అదే యానల్ రీజన్ లో జరిగింది అనుకోండి, దాన్ని మనం పైల్స్ అంటాం అనమాట. సో దీంట్లో డిఫరెంట్ రకాలు ఉన్నాయి, ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని. సో అవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలని మనము క్లియర్ గా చూద్దాం. అలాగే చూసుకున్నట్లయితే డాక్టర్ గారు, అసలు ఫైల్స్ రావడానికి లక్షణాలు ఏంటి, అంటే వచ్చే ముందు ఏమైనా సంకేతాలు వస్తాయా ఫైల్స్ రావడానికి? రైట్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీకు గానీ ఈ లక్షణాలు ఉంటే పైల్స్ అని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ సెన్సేషన్ అంటాం అనమాట. సో ఆల్రెడీ మీకు మోషన్ పాస్ అయిపోతుంది. మోషన్ పాస్ అయిన తర్వాత కూడా ఇంకా కాలేదు, ఇంకా అలానే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్ లో పైల్స్ అనేవి వస్తాయన్నమాట. మీ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోయి ఇంకా కొంచెం అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బ్లీడింగ్ అనేది కూడా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటుంది. పైల్స్ లో ఎలా ఉంటుందంటే మోషన్ పాస్ చేసిన తర్వాత నార్మల్ గా 3 to 4 drops బ్లడ్ పడుతుంది అన్నమాట. దాన్ని పైల్స్ అంటాం అనమాట. అదే విధంగా పైల్స్ స్టేజెస్ బట్టి, సో 1st degree, 2nd degree, 3rd degree, 4th degree అని 4 degrees ఉంటాయి అనమాట. 1st డిగ్రీలో ఏమవుతుందంటే మీకు బయటకి ఏమీ రావు. మీరు బయట యానల్ రీజన్ లో చేతితో టచ్ చేసినా కూడా బయటకి ఏమీ కనపడవు అనమాట. 2nd స్టేజ్ లో ఆర్ 2nd డిగ్రీలో ఏమవుతుందంటే మీరు మోషన్ పోయినప్పుడు మాత్రం మీకు కొంచెం ఆ పైల్స్ అనేవి బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది. మోషన్ పాస్ చేయడం అయిపోతేనే ఆ పైల్స్ అనేవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. 3rd డిగ్రీలో ఏమవుతుందంటే మీరు మోషన్ పాస్ చేసేటప్పుడు పైల్స్ బయటకు వస్తాయి. మోషన్ పాస్ చేసిన తర్వాత అవి లోపలికి వెళ్ళవు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మెకానికల్ గా వీళ్ళు లోపలికి పుష్ చేస్తూ ఉంటారు. అది 3rd డిగ్రీ. 4th డిగ్రీలో సిమ్టమ్స్ ఏముంటాయంటే
అది బయటికి వస్తుంది. మోషన్ పాస్ చేసిన తర్వాత బయటనే ఉంటుంది. మీరు చేత్తో పుష్ చేసినా కూడా వెళ్ళదన్నమాట. బయటనే అలానే స్ట్రాంగులేట్ అయిపోతుంది. ఇది 4th డిగ్రీ పైల్స్ అంటామన్నమాట. దీంతో పాటు వీళ్ళకేమొస్తుందంటే కొంచెం జిగురు లాంటి పదార్థం రావడము, అదేవిధంగా చాలా రోజులు పైల్స్ ఉండడం వల్ల బాగా బ్లీడింగ్ జరిగి అనీమియా రావడం, వీక్‌నెస్ రావడం ఇవన్నీ గూడా మనము చూస్తుంటాం. ఈ సింప్టమ్స్ ఏవున్నా గూడా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది పైల్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ సింప్టమ్ ఏంటంటే మనము ఫిషర్స్ అని చెప్పుకున్నాము. అదేవిధంగా అనోరెక్టల్ యాబ్సెస్ అని చెప్పుకున్నాము. స్కిన్ ట్యాగ్స్ అని చెప్పుకున్నాము. సో, వీటికి డిఫరెన్షియేషన్ ఏంటంటే మీరు కొంచెం తెలుసుకోవడం అవసరం అన్నమాట. సో, ఈ పైల్స్‌లో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్ అని ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్‌లో మీకు పెయిన్ ఉండదు. ఓన్లీ ఎక్స్‌టర్నల్ పైల్స్‌లో మాత్రం పెయిన్ ఉంటుందన్నమాట. సో, పైల్స్‌లో ఏంటి మోషన్ పాస్ చేసిన తర్వాత ఒక 3-4 డ్రాప్స్ బ్లడ్ పడుతుంది. నెక్స్ట్ ఫిషర్స్‌కొద్దాం. ఫిషర్స్ ఎలా ఉంటుందంటే మీకు పెయిన్ అనేది మోషన్ పాస్ చేసే టైంలో సివియర్ పెయిన్ ఉంటుంది. మోషన్ పాస్ చేసినాక కూడా కంటిన్యూ అవుతుంది. సో, టైంలో ఉంటుంది. మోషన్ పాస్ చేసినా కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఏం జరుగుతుందంటే స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్ మీ మోషన్‌కి బ్లడ్ చారలు అతుక్కొని బయటకొస్తుందన్నమాట. దీన్ని మనము ఫిషర్స్ అంటామన్నమాట. సో, నెక్స్ట్ ఫిస్టులా గాని, సైనస్ గాని ఫిస్టులాలో ఏం జరుగుతుందంటే మీకు మోషన్ వచ్చే దగ్గర నుంచి కాకుండా పక్కన ఇంకో ఓపెనింగ్ తయారవుతుంది. ఆ ఓపెనింగ్ నుంచి మీకు బ్లడ్ రావడం గాని, కొంచెం జిగురు లాంటి పదార్థం రావడం గాని, ఒక్కొక్కసారి ఇంకో ఓపెనింగ్ నుంచి మోషన్ రావడం కూడా జరుగుతుందన్నమాట. దీన్ని ఫిషర్స్ అంటాం. అదే సైనస్ అంటే ఏంటంటే పక్కనే ఇంకో ఓపెనింగ్ ఉంటుంది. కానీ అక్కడి నుంచి మోషన్ రాదు. జస్ట్ బ్లడ్ వస్తుంది. పస్ వస్తుందన్నమాట. దీన్ని మనము సైనస్ అంటామన్నమాట. సో, ఈ లక్షణాలని బట్టి అది ఫిషర్సా, పైల్సా, సైనసా అని మీరు గుర్తుపట్టొచ్చు. సో, ఇవన్నీ సింపుల్‌గా మీకు గుర్తుపట్టడం కష్టమవుతుంది కాబట్టి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్లి ఫస్ట్ డయాగ్నోస్ చేయండి. అది పైల్సా, ఫిషర్సా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే పైల్స్ వచ్చినప్పుడు చాలా మందికి బయటకి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకు పైల్స్ ఉన్నాయి అని చెప్పి. అలాగే ఇప్పుడు పరీక్షలు కూడా కొంతమందికి ఏం చేయించుకోవాలో తెలీదు. చాలా కాలం పాటు అది అట్లానే క్యారీ చేస్తా ముందుకెళ్తా ఉంటారు. అసలు పైల్స్ వచ్చినప్పుడు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? సో, పైల్స్ వచ్చినప్పుడు ఎటువంటి పరీక్షలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్‌గా దీంట్లో 2 పరీక్షలు చేయించుకోవాలి. సో, ఫస్ట్ ఏంటంటే డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తారు. మీ హిస్టరీ తీసుకొని అది పైల్సా, ఫిషర్సా లేకపోతే సైనసా, యాబ్సెసా, ట్యాగ్సా అని కొంతవరకు గుర్తుపడతారన్నమాట. గుర్తుపట్టిన తర్వాత సో, నెక్స్ట్ స్టేజ్‌లో ఏం చేస్తామంటే ఒక సింపుల్ టెస్ట్ ఉంటదన్నమాట. దాన్నేమంటామంటే ప్రాక్టోస్కోపీ అంటాం. ప్రాక్టోస్కోపీ అంటే ఏంటంటే ఒక చిన్న కెమెరాని మీ యానల్ రీజియన్‌లో ఇన్సర్ట్ చేసి లోపల విజువలైజ్ చేస్తారన్నమాట. విజువలైజ్ చేస్తే అది ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. పైల్సా లేదంటే ఫిషర్సా లేకపోతే సైనసా, యాబ్సెసా ఇవన్నీ క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. ఈ ప్రాక్టోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 5 మినిట్స్‌లో ఈ టెస్ట్ అయిపోతుంది. ఇది కామన్‌గా కొంచెం హైయర్ సెంటర్‌లో ఎక్కడన్నా చేస్తారు. ఈ టెస్ట్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు క్రానిక్ పైల్స్ ఉంటాయి. అంటే చాలా సంవత్సరాల నుంచి పైల్స్ ఉండి, నెలల నుంచి పైల్స్ ఉంటే వీళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించాలి. సింపుల్ బ్లడ్ టెస్ట్‌లో ఏం తెలుసుకుంటామంటే సో, బ్లడ్ ఏమైనా తగ్గిపోయిందా, అనీమియాలోకి వెళ్తున్నారా అని తెలుసుకుంటాం. ఈ 2 టెస్ట్ అనేవి కామన్‌గా మనము పైల్స్‌లో చేసే టెస్ట్‌లు. ఇవి కంపల్సరీ చేయించుకొని ట్రీట్మెంట్ చేస్తేనే ప్రోగ్నోసిస్ అనేది బాగుంటుంది. అలాగే పైల్స్ వచ్చినప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మన లోపల బాడీలో శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా పైల్స్ వచ్చినప్పుడు? సో, ఫస్ట్ మన బాడీలో ఎటువంటి చేంజెస్ చోటు చేసుకుంటాయి పైల్స్‌లో అని తెలుసుకునే ముందు అసలు నార్మల్సీ ఏంటి? నార్మల్సీ గురించి కొంచెం తెలుసుకుంటే జస్ట్ మనం అనాటమీ, ఫిజియాలజీ గురించి కొంచెం తెలుసుకుంటే అబ్నార్మల్సీ, పాథాలజీ గురించి తెలుసుకోవడం ఈజీ అవుతుంది. సో, మనకు యానల్ కెనాల్ అనేది మనకు లాస్ట్ పార్ట్ ఆఫ్ అలిమెంటరీ ట్రాక్ట్ మనం జీర్ణ వ్యవస్థలో లాస్ట్ పార్ట్ నుంచి యానల్ కెనాల్ అంటాం అనమాట. దీన్ని 3 పార్ట్‌గా డివైడ్ చేస్తారు. అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్. సో, ఇక్కడి నుంచి ఏమవుతుందంటే బ్లడ్ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. సో, బ్లడ్ అనేది అక్కడి నుంచి బయటికెళ్తూ ఉంటుంది. సో, బ్లడ్ ఎళ్ళేటప్పుడు ఆ బ్లడ్ తీసుకొని పోయే ఆర్టరీస్, వీన్స్ అంటామనమాట. సో, ఆ వీన్స్ అనేవి అక్కడ ఉంటాయి. అప్పర్ పార్ట్‌లో ఉంటాయి, మిడిల్ పార్ట్‌లో ఉంటాయి, లోయర్ పార్ట్‌లో ఉంటాయి. సో, ఎప్పుడైతే అప్పర్ పార్ట్‌లో ఉంటాయో సో, ఆ అప్పర్ పార్ట్‌లో ఉన్న వీన్సే మనము ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. అవి గాని డైలేట్ అంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటామనమాట. సో, లోయర్ పార్ట్‌లో ఉన్న వీన్స్ గాని డైలేట్ అయితే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటామనమాట. సో, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవేంటంటే అబ్నార్మాలిటీస్ ఇన్ దీస్ వీన్స్. సో, ధమనులు, సిరలు అంటారు కదా! ఈ సిరల్లో వచ్చే ప్రాబ్లమ్స్‌నే మనం అప్పర్ యానల్ కెనాల్‌లో వస్తే ఇంటర్నల్ పైల్స్ అంటాం. బయటొస్తే ఎక్స్టర్నల్‌గా వస్తే ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటూ ఉంటాం. అసలు పైల్స్ రావడానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు?
సో అసలు పైల్స్ రావడానికి కారణాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ పైల్స్ అనేది హెరిడిటరీలో ఉంటుందన్నమాట. అంటే తల్లిదండ్రులకి ఎవరికన్నా ఉన్న సిబ్లింగ్స్ కున్న వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే సో మనకు వింగ్స్ అనేవి సిరలు అంటాం కదా. సిరల్లో ఏముంటుందంటే వాల్వ్స్ ఉంటాయన్నమాట. అది బ్లడ్ ని రివర్స్ పోనీయకుండా ఇట్లా కాపాడుతూ ఉంటాయి. అంటే బ్లడ్ ఒక్కసారి పైకి పోయింది అనుకోండి, ఇవి షట్ డౌన్ అయిపోతాయి. అంటే బ్లడ్ రివర్స్ రాదన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఎస్పెషల్లీ ఈ యానల్ రీజన్ చుట్టూ ఉన్న ఈ వీన్స్ లో ఏమవుతుందంటే ఈ వాల్వ్స్ అనేవి ఉండవన్నమాట. సో ఈ బ్లడ్ అనేది రివర్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో అది మెయిన్ గా ఒక అనాటామికల్ ప్రాబ్లం అనమాట. అంటే ప్రతి ఒక్కరి బాడీలో ఉండే ప్రాబ్లం అనమాట. సో ఏవైతే ఆ వాల్వ్స్ అంటామో రివర్స్ రాకుండా ఆ వాల్వ్స్ ఉండకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం మనం చూసేది ఈ హెమరాయిడ్స్ లో. సో అంతేకాకుండా ఎక్కువ మజిల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటర్నల్ ఆనల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ ఆనల్ స్ప్లింటర్ అని 2 మజిల్స్ ఉంటాయన్నమాట. ఈ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో, ఈ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ కంజెషన్ అయ్యి సో ఈ బ్లడ్ అనేది అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది అనమాట. ఇది మెయిన్ రీజన్ మనకు పైల్స్ రావడానికి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? అసలు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి పైల్స్ ఎక్కువ వస్తాయి అంటే ఫస్ట్ ఏమంటామంటే ఫస్ట్ కాన్స్టిపేషన్ అంటాం అనమాట. అంటే వీళ్ళకి మోషన్ సరిగా రాకపోవడం, ఎవ్రీడే మోషన్ పోకుండా ఉండడం, లేకపోతే మోషన్ అనేది గట్టిగా రావడం, వీళ్ళు ఎక్కువ ముక్కడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రెషర్ పడి ఈ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకొకటి డయట్. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఫైబరస్ డయట్ తీసుకోకుండా, సో ఫైబర్ లేకుండా, వాటర్ ఎక్కువ లేకుండా డైట్ లో ఉంటే వీళ్ళ మోషన్ హార్డ్ అయిపోయి సో ఎప్పుడైతే ముక్కుతారో వీళ్ళు పైల్స్ లాగా తయారవుతుంది. సో అదే విధంగా ఒక్కొక్కసారి డయేరియా, కంటిన్యూస్ గా లూజ్ మోషన్స్ ఉన్నా వస్తుంది. ఒక్కొక్కసారి డిసెంట్రీ అంటాం అనమాట. కొంతమందికి సో అమీబియాసిస్ అంటారు. సో జిగురు లాగా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది. సో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం. కొంతమంది కాలిక్ అంటామండి, ఎప్పుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో ఏది తిన్నా కూడా కడుపు నొప్పి వస్తుంది, దాన్ని కాలిక్ అంటాం అనమాట. అటువంటి కండిషన్ లో కూడా పైల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? కడుపులో బిడ్డ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే ఈ వీన్స్ ఉంటాయో ఆ వీన్స్ పైన ప్రెషర్ పడుతుంది, ఆ వీన్స్ నుంచి బ్లడ్ రివర్స్ రావడం అనేది కష్టం అవుతుంది అనమాట. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో కూడా మనము కామన్ గా పైల్స్ అనేవి చూస్తుంటాం. ఎంట్రైటిస్ అంటాం అనమాట. అంటే గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, కొంతమందికి ఎప్పుడు లూజ్ మోషన్స్, వామిటింగ్స్, బయట ఫుడ్ తినడం చేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్ గా జిఐ ట్రాక్ట్ అనేది ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. వాళ్ళల్లో కూడా మనము ఈ పైల్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సిఏ రెక్టమ్, అంటే ఈ యానల్ కెనాల్లో కానీ రెక్టంలో కానీ ఏమైనా క్యాన్సర్స్ వస్తే ఆ క్యాన్సర్స్ ద్వారా కూడా ఈ పైల్స్ అనేవి వస్తుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో కొంతమందికి యూరినేషన్ లో కూడా ప్రాబ్లం ఉంటుంది, యూరిన్ సరిగ్గా రాదు, సో గట్టిగా ప్రెషర్ పెట్టాలి. ఇటువంటి వాళ్ళకు కూడా పైల్స్ అనేవి కామన్ గా డెవలప్ అవుతుంటాయి. సో ఇవన్నీ కామన్ రీజన్స్ పైల్స్ రావడానికి. అలాగే ఆహారం తీసుకునే విషయంలో కూడా లోపాల వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉందంటారా? రైట్. సో ఆహార విషయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీలో 3 రకాల ఆహారాలు మనం సరిగా తీసుకోకపోతే పైల్స్ అనేవి కామన్ గా వస్తాయి. ఫస్ట్ ఫైబర్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్ అని, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని. ఈ 2 ఫైబర్లు తీసుకోవాలి. సో ఈ ఫైబర్ మంచిగా ఉన్న ఫుడ్స్ ఏంటి? మనకు ఆకుకూరలు, కాయగూరలు, అదే విధంగా నట్స్ అంటాము మనం, అదే విధంగా మొలకలు అంటాం చూసారా, ఇవన్నీ రా ఫామ్ లో తీసుకోవాలి. రా ఫామ్ అంటే దానిపైన చెక్కు తీసేసి బాగా స్మూత్ గా చేసుకొని పిండి చేసుకొని తీసుకోవడం కాదు. వీటినంతా ఏంటంటే బాగా ఉడికిచ్చి తీసుకోవడము, లేకపోతే లైట్ గా ఫ్రై చేసి తీసుకోవడము, బాగా ఆకుకూరలు తీసుకోవడం, కాయగూరలు తీసుకోవడం, దీనివల్ల మనకు ఫైబర్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బాగా వాటర్ తీసుకోకపోవడం. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ గా వాటర్ మంచి క్వాంటిటీస్ లో తీసుకోండి, తగినంత వాటర్ తీసుకోండి. ఇంకో థర్డ్ ఏంటంటే మనము ప్రోబయాటిక్స్ అంటాం. ప్రోబయాటిక్స్ ఎక్కడ ఉంటుంది? మనకి పుల్లటి మజ్జిగలో ఉంటుంది. ఎప్పుడైతే పుల్లటి మజ్జిగది కానీ పుల్లటి పెరుగు తీసుకుంటారో దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఈ ప్రోబయాటిక్స్ ఏంటంటే బాగా డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ చేయడానికి, కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి కాపాడుతాయి. మీరు డైట్ ప్రకారం తీసుకోవాలంటే 3 ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, మంచి ఫైబర్ డైట్ తీసుకోండి, మంచి వాటర్ తీసుకోండి, ప్రోబయాటిక్స్ తీసుకోండి. అప్పుడు మీకు కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది, అదేవిధంగా పైల్స్ కూడా తగ్గిపోతాయి. అలాగే పైల్స్ వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఆపరేషన్ చేస్తూ ఉంటారు. పైల్స్ వచ్చినప్పుడు ఆపరేషనే మార్గమా, లేకపోతే పైల్స్ కి ఆపరేషన్ లేకుండా కూడా చికిత్స అందించే అవకాశం ఉందంటారా? రైట్. సో చాలా మందికి ఈ డౌట్ అండి, పైల్స్ అంటే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలన్నా. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు పైల్స్ లో 3
4 degrees ఉంటాయి అనమాట. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీలో ఏంటంటే బయటికి కనపడవు, సో లోపలనే ఉంటాయి. సెకండ్ డిగ్రీలో ఏంటంటే మోషన్ పోయినప్పుడు మాత్రం బయటికి వస్తాయి, సో అవి మోషన్ పాస్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఫస్ట్ డిగ్రీలో కానీ సెకండ్ డిగ్రీలో కానీ మీకు పైల్స్ ఉంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు మీరు సర్జరీకి పోనవసరమే లేదు. సో కొన్ని రోజులు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకొని మీకు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఏదైతే ఈ ఎలాస్టిసిటీ పోతుందో, సో ఏదైతే వీక్ అయిపోయి ఉంటాయో వీన్స్ అనేవి, దానికి మళ్ళీ కొంచెం ఎలాస్టిసిటీ వచ్చి నార్మల్గా అయిపోతాయి అనమాట. ప్రాబ్లం వచ్చేది థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి వద్దాం. థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే మోషన్ పోయినప్పుడు మీకు పైల్స్ అనేవి బయటకు వస్తాయి. సో మోషన్ పోయిన తర్వాత అవి పోవు అనమాట, మీరు మెకానికల్గా లోపలికి పుష్ చేయాలి. ఇది థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ఏంటంటే హోమియోపతి ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది టైంలో పనిచేస్తుంది. సో 100 మంది పేషెంట్స్ వచ్చారనుకోండి విత్ పైల్స్ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, సో 70 to 60% మందికి కంప్లీట్గా నార్మల్గా వితౌట్ సర్జరీ క్యూర్ చేయొచ్చు అనమాట హోమియోపతిలో. అదే ఒక ఇద్దరికి కానీ 10 మందిలో ఇద్దరికో ముగ్గురికో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో అది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్కి వస్తే ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుందంటే పైల్స్ అనేవి బయటకు వస్తాయి మోషన్ పోయే టైంలో. సో మోషన్ పోయిన తర్వాత అవి అవంతకు అవే లోపలికి పోవు, మెకానికల్గా పుష్ చేసినా కూడా లోపలికి పోవాలి, బయటలో వచ్చి స్ట్రాంగులేట్ అయిపోతుంది. దీంట్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 98 to 99%, ఆల్మోస్ట్ 100%కి సర్జరీకి వెళ్ళమంటాం, ఎందుకంటే అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో థర్డ్ స్టేజ్లో కానీ ఫోర్త్ స్టేజ్లో కానీ సర్జరీ తర్వాత మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ పైల్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. థర్డ్ స్టేజ్లో కానీ ఫోర్త్ స్టేజ్లో కానీ మీరు పైల్స్లో సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే ఏమవుతుందంటే మీకు మళ్ళీ ఈ పైల్స్ అనేవి ఎన్లార్జ్ కాకుండా, ఈ వీన్స్ అనేవి వీక్ కాకుండా, వీన్స్కి కొంచెం ఎలాస్టిసిటీ ఇచ్చి మళ్ళీ సర్జరీ కానీ మళ్ళీ బ్లీడింగ్ కానీ మళ్ళీ పైల్స్ రాకుండా హోమియోపతితో కాపాడొచ్చు. ఇవన్నీ ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పైల్స్ వచ్చినప్పుడు అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, హోమియోపతి మంచిదా అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ మంచిదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వైపు వెళ్తుంటారు. అసలు మీరు ఏమంటారు, హోమియోపతి మంచిదా లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ మంచిదా అంటారు? సో ఇంగ్లీష్ మెడిసిన్స్ మనము దాన్ని వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, అలోపతి ట్రీట్మెంట్ అంటాము, కార్పొరేట్ హాస్పిటల్లో ఇచ్చే ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే మీరు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి పోయి తీసుకునే ట్రీట్మెంట్ అంటాము. సో ఇవన్నీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అని కూడా అంటాం అన్నమాట. దీంట్లో వాళ్ళకు సో మీకు కాన్స్టిపేషన్ ఉంటే కొంచెం లాక్సేటివ్స్ ఇస్తారు, అంటే మోషన్ ఫ్రీగా పోవడానికి మెడిసిన్ ఇస్తారు. లేదు థర్డ్ డిగ్రీలో ఉంది, ఫోర్త్ డిగ్రీలో ఉంది, వీళ్ళు ఏం చేస్తారంటే పిలిచి సర్జరీ చేస్తారు. సర్జరీ చేసినంత మాత్రాన అవి కంప్లీట్గా క్యూర్ అవుతాయని కాదు, సర్జరీ చేసినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో వీళ్ళకి ఏ మెడిసిన్స్ ఉండవు. సో మీరు ఇనిషియల్ స్టేజ్లోనే వచ్చిన ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో వస్తే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏంటంటే ఇది థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ కానీ పోకుండా కాపాడచ్చు. కంప్లీట్గా ఏదైతే పాథాలజీ ఉందో, ఏవైతే డైలైట్ అయిపోయినాయో వీన్స్, ఆ వీన్స్ అన్ని మళ్ళీ ఎలాస్టిసిటీ వచ్చి నార్మల్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. హోమియోపతిలో పైల్స్ కానీ పైల్స్కి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఇంకా థర్డ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే 70 to 60% ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక 20% మంది సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. థర్డ్ స్టేజ్లో కూడా వాళ్ళకి మెడిసిన్స్ అంటే ఏం లేవన్నమాట, వాళ్ళు సర్జరీ చేయడం. సర్జరీ చేసినంత మాత్రాన మళ్ళీ రావని కాదు, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా అక్కడ మీకు వీన్స్ అనేవి వీక్ అయిపోయాయి అనమాట. వీక్ అయిపోయడం వల్ల అవి బయటకు వస్తున్నాయి. ఆ వీక్నెస్ని తగ్గించే దానికి మళ్ళీ ఎలాస్టిసిటీని ఇచ్చే మెడిసిన్స్ వాళ్ళ దగ్గర లేవు. సో అందుకు థర్డ్ స్టేజ్లో కూడా వాళ్ళ దగ్గర ఫెయిల్ అవుతుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బయటకు వచ్చి స్ట్రాంగులేట్ అయిపోతాయి, ఇన్ఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళమంటాం. ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత కూడా ఫోర్త్ స్టేజ్లో ఆ వీన్స్ అయితే ఆల్రెడీ ఆ ఎలాస్టిసిటీ పోయి ఉంటుంది కాబట్టి సో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకేంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ బెస్ట్. ఈవెన్ మీరు థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో సర్జరీ చేయించుకున్నా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఏదైతే ఆ టెండెన్సీ ఉందో వీక్ అయిపోయిన ఆ వీన్స్, అనోరెక్టల్ వీన్స్ అంటాం అనమాట, వీక్ అయిపోయిన వీన్స్ని దానికి మళ్ళీ ఎలాస్టిసిటీ ఇచ్చి నార్మల్ పొజిషన్కి తీసుకొని హోమియోపతిలో రావచ్చు. ఇవన్నీ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే మీరన్నట్టు చూసుకున్నట్టయితే ఒకవేళ హోమియోపతికి లేదా ఇంగ్లీష్ మెడిసిన్ కి సాధారణంగా ఫైల్స్ తగ్గడానికి సమయం ఏమైనా ఉంటుందా? అంటే
హోమియోపతితో పోలిస్తే ఇంగ్లీష్ మెడిసిన్స్ త్వరగా తగ్గుతా, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పోల్చితే హోమియోపతి త్వరగా తగ్గుతుంది అంటారు? సో రెండండి, ఒకటి మీకు ఏం కావాలి, సో పర్మనెంట్ క్యూర్ అనేది కావాలి, రైట్. ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ అనేది కావాలి. సో మీకు ఫస్ట్ స్టేజ్లో ఉన్న, ఫస్ట్ డిగ్రీలో ఉన్న, సెకండ్ డిగ్రీలో ఉన్న హోమియోపతితో చాలా క్విక్గా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. సో అలోపతిలో దానికి రిలీఫ్ అనేది జస్ట్ లాక్సేటివ్స్ ఇస్తారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో అలోపతిలో మీకు మెడిసినే లేదు. సో అదే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీలో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్, మీకు రిలీఫ్ అనేది చాలా క్విక్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ క్యూర్. సో పర్మనెంట్ క్యూర్కి వచ్చినప్పుడు హోమియోపతిలో ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ, మీకు థర్డ్ స్టేజ్లో సర్జరీ అయిపోయినా కానీ, ఫోర్త్ స్టేజ్లో సర్జరీ అయిపోయినా కానీ, మళ్ళీ ఈ టెండెన్సీ రాకుండా ఉండాలంటే కూడా హోమియోపతిలోని మెడిసిన్ ఉంది, అలోపతిలో మెడిసిన్ లేదు. అలోపతిలో ఏంటి, క్విక్ రిలీఫ్ కోసం మీకు సర్జరీ చేస్తారు, ఒక 1 వీక్ తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు, కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హోమియోపతిలో వచ్చేటప్పటికి మీకు పర్మనెంట్ క్యూర్ కావాలి అంటే మీకు టైం ఎంత పడుతుంది, లేదు సివియర్ పెయిన్ ఉంది, బ్లీడింగ్ ఉందని అవన్నీ ఇమీడియట్గా స్టాప్ అవుతాయి. సో అది మనకు మెయిన్ కాదనమాట. పర్మనెంట్ క్యూర్ ఎన్ని రోజులు జరుగుతుంది, సో 3 months నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ ఉన్నారంటే 3 months టు మాక్సిమం 4 లేదా మాక్సిమం 5 to 6 months మీకు కంప్లీట్గా తగ్గిపోతాయి. అదేవిధంగా థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో మీకు ఆల్రెడీ సర్జరీ అయిపోయినా కూడా మనకు 3 months to 4 months కన్నా మీరు పైల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే 95% ఆఫ్ ది కేసెస్లో వితిన్ 2 to 3 months లేకపోతే 4 months లోపల కంప్లీట్గా తగ్గిపోయి నార్మల్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పేషెంట్ నా దగ్గరికి పైల్స్ అని వచ్చిన పేషెంట్ ఆన్ అన్ యావరేజ్ 2 to 3 months కంప్లీట్గా తగ్గిపోతుంది. 5 months దాటి ఏ పేషెంట్ రాలేదన్నమాట. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్కి వాళ్ళకి ఆల్రెడీ ఒబేసిటీ ఉంది, చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు వీళ్ళకి 4 months నుంచి 5 months, చాలా కొంతమంది పేషెంట్స్ 5 months పడుతుంది. ఆన్ అన్ యావరేజ్ 2 to 3 months అందరికీ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అలాగే పైల్స్ ఉండేటప్పుడు చాలా మందికి చాలా నొప్పిగా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వారికి హోమియోపతిలో అదే మీరు అన్నట్టు స్టార్టింగ్ మెడిసిన్స్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉందంటారా, పర్మనెంట్ క్యూర్ అనేది? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. కొంతమందికి పైల్స్ లో పెయిన్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉండదు. అసలు మనం తెలుసుకోవాలి అసలు ఎందుకు పైల్స్ లో కొంతమందికి పెయిన్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో మనము యానల్ కెనాల్ తీసుకున్నప్పుడు దాన్ని 3 parts ఉంటాయన్నమాట. సో అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్. అప్పర్ పార్ట్ లో గన పైల్స్ వస్తే దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం అనమాట. అప్పర్ పార్ట్ లో గన ఈ డైలేషన్స్ వస్తే పెయిన్ ఉండదు, ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది. ఎందుకంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ కి మనకు సొమాటో సెన్సరీ నర్వస్ సిస్టమ్ సప్లై ఉండదు. సో అంటే పెయిన్ ని సెన్స్ చేసే నర్వ్స్ అనేవి ఇంటర్నల్ యానల్ కెనాల్ లో ఉండవు అనమాట. అక్కడ ఏమవుతుందంటే అప్పుడు మీకు బ్లీడింగ్ అవుతుంది కానీ పెయిన్ ఉండదు. సో బట్ మీరు ఎక్స్టర్నల్ పైల్స్కి వచ్చేటప్పటికి థర్డ్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ లో వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇన్ఫీరియర్ వీనస్ రెక్టల్ ప్లెక్సస్ అంటాం అనమాట. అక్కడ కన్నా డైలైట్ అయితే పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ రిచ్ సొమాటో సెన్సరీ సప్లై ఉంటుంది అనమాట. అంటే సెన్సరీ నర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ యానల్ కెనాల్ లో ఎక్స్టర్నల్ పైల్స్ వస్తాయో అప్పుడు మాత్రం చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఈ పైల్స్ లో. ఇది ఇంటర్నల్ కెనాల్ అయినా ఎక్స్టర్నల్ కెనాల్ అయినా మీరు పెయిన్ ఉన్నప్పుడు కన్నా హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే మీకు పెయిన్ అనేది ఇమీడియట్ గా రిలీఫ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. సో మన దగ్గర ఒక కేసు వచ్చింది అనమాట. ఆయన మార్నింగ్ వచ్చి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. పెయిన్ చాలా ఎక్కువైపోతే ఆయన తట్టుకోలేక ఏం చేశారంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రాక్టోస్కోపీ చేసి మేము ఇప్పుడు సర్జరీ చేయాల్సిందే అని కూర్చున్నారా. సో ఆయన అక్కడి నుంచి మాకు కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే సార్ ఇది రిపోర్ట్ పంపించండి అని చెప్పాను. రిపోర్ట్ పంపించండి అంటే ఎక్స్టర్నల్ పైల్స్ అనమాట. ఆయన వెంటనే రమ్మని చెప్పి మళ్ళీ కొంచెం మెడిసిన్ చేంజ్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆయనకి వితిన్ 1 or 2 hours లో పెయిన్ మొత్తం తగ్గిపోయింది. సర్జరీ వరకు పోయే అవసరం రాలేదు. ఆ తర్వాత ఆయన 3 to 4 months మెడిసిన్ తీసుకున్నా కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి ఇంటర్నల్ పైల్స్ అయినా ఓన్లీ బ్లీడింగ్ ఉంది, మీకు పెయిన్ లేదు, ఎక్స్టర్నల్ పైల్స్ అయినా బాగా పెయిన్ ఉంది, బ్లీడింగ్ ఉంది, ఏ కేసులో అయినా హోమియోపతి చాలా క్విక్ గా పనిచేస్తుంది, ఇమ్మీడియట్ గా పెయిన్ తగ్గిస్తుంది. సర్జరీ వరకు పోకుండా పర్మనెంట్ క్యూర్ చేసే ఛాన్స్ హోమియోపతిలో ఎక్కువగా ఉంటుంది. అయితే డాక్టర్ గా అసలుకి పైల్సే రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. సో పైల్సే రాకుండా ఉండడము అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఇది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో
సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ సిబ్లింగ్స్ కానీ అంకుల్స్ కానీ ఆంట్స్ కానీ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనకు జెనెటిక్స్లో ఒక సేయింగ్ ఉంది, జెనెటిక్స్ లోడ్ ద గన్ బట్ యువర్ హ్యాబిట్స్ విల్ పుల్ ద ట్రిగర్. అంటే జెనెటిక్స్ ద్వారా మీకు ఆ టెండెన్సీ ఉంటుంది, కానీ మీరు చేతులారా చేసుకునే హ్యాబిట్స్ వల్లనే ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట. సో కొన్ని కంట్రోలబుల్ ఉంటాయి, కొన్ని అన్కంట్రోలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రోల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీలో పైల్స్ వస్తాయి, ఎందుకంటే బిడ్డ పెరుగుతుంది. సో అబ్డామిన్ లో ఆర్టరీస్ వీన్స్ ఉంటాయి, వాటిపైన ప్రెషర్ పడుతుంది, ప్రెషర్ పడినప్పుడు పైల్స్ అనేవి కామన్ అనమాట. దానికి మనం ఏమీ చేయలేము. సో మనము మాడిఫై చేసుకోగలిసినవి ఏవి అంటే కొన్ని ఉంటాయి అనమాట. ఏవి? ఫస్ట్ మంచిగా ఫైబరస్ డైట్ తీసుకోవడం, మంచిగా ఫైబర్ తీసుకోండి. సో అదేవిధంగా బోత్ సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ దేంట్లో ఉంటాయి, ఆకుకూరల్లో ఉంటాయి, కాయగూరల్లో ఉంటాయి, పల్సెస్లో ఉంటాయి, పప్పు దినుసుల్లో ఉంటాయి. అదేవిధంగా అంటే మొలకలు హోల్ ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ బాగా వాటర్ తాగండి. వాటర్ తీసుకుంటే కూడా మంచిగా లిక్విడ్ అంతా లోపలికి వెళ్ళి స్టూల్ అనేది సాఫ్ట్ అయ్యి మోషన్ అనేది సాఫ్ట్ అయ్యి ఈజీగా ప్రెషర్ లేకుండా బయటకు వస్తుంది. అదేవిధంగా ప్రోబయాటిక్స్ తీసుకోండి. ప్రోబయాటిక్స్ అంటే పుల్లటి మజ్జిగ తాగితే ఏమవుతుందంటే గట్ బ్యాక్టీరియా అంతా రీసెట్ అయ్యి డైజెషన్ అనేది బాగా జరుగుతుంది, ఫైబర్ కూడా బాగా డైజెస్ట్ అయ్యి స్మూత్గా మోషన్ అనేది బయటకు వస్తుంది అనమాట. దీంతో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. సో ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు మంచిగా నిద్రపోండి. అడల్ట్స్ అయితే 7 to 9 hours పర్ డే నిద్రపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో దూరంగా ఉంటారు. అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు అడ్రినలిన్ అనే హార్మోన్, కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గిపోయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. మీకు ఏమన్నా అలవాట్లు ఉన్నా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ తగ్గించుకోండి. దీనివల్ల కూడా పైల్స్ అనేవి కంప్లీట్గా పోతాయి. సో మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఏంటంటే పైల్స్ అనేవి రాకుండా ఉండడానికి ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్, నైట్ వాచ్మ్యాన్ లాగా పనిచేస్తుంటారు, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు చాలాసేపు నిలబడి వంట చేస్తుంటారు. వీళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు కూడా అంత ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఎక్కువసేపు నిలబడుకోవడం చేయకుండా మామూలుగా కూర్చొని లేయడము, కొంచెము నడుస్తూ ఉండడం ఇవన్నీ చేస్తే ఏంటంటే పైల్స్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, చాలా మందికి పైల్స్ ఉన్నాయని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎటువంటి అనార్థాలు వచ్చే అవకాశం ఉందంటారు? పైల్స్ నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా కామన్ అండి. ఎందుకంటే సో దానివల్ల బయటకి ఏం కనపడదు అది. సో కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయడమే కాకుండా ఏంటంటే సో గూగుల్ ఓపెన్ చేసి లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళకున్న 2 సిమ్టమ్స్ కొడతారు అన్నమాట. ఆ సిమ్టమ్స్ చూసాక ఏవో వీడియోస్ వస్తాయి. దీంట్లో 99% ఆఫ్ ది వీడియోస్ ఫేక్ వీడియోస్. అంతా ఆ పైల్స్ అంటే ఏంటి, అక్కడ అనాటమీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి, పాథాలజీ ఏంటి తెలియకుండా చేసిన వాళ్ళే అనమాట వీడియోస్. వాళ్ళు ఏదో ఇంట్లో చిట్కాలు చెప్తారు, ఆ చిట్కాలు ఇవన్నీ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఎక్కువైపోతుందో సో పైల్స్ కన కంట్రోల్ కాకుండా ఎక్కువైపోతుంది ఏమవుతుందంటే అక్కడ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే క్లాట్స్ ఫామ్ అవుతాయో సో అవి డెత్ అయిపోతాయి అనమాట. డెత్ అయిపోయి సో టిష్యూ డెత్ కానీ లేకపోతే అక్కడ బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి సో సివియర్గా యాంటీబయాటిక్స్ వాడి ఈ ప్రాబ్లమ్స్లోకి అంతా వెళ్తామన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటేనే మీరు కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే సెకండ్ స్టేజ్లోకి పోదు, సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే థర్డ్ స్టేజ్లోకి పోదు, థర్డ్ నుంచి ఫోర్త్లోకి పోదు. సో మీరు నెగ్లెక్ట్ చేస్తే ఉంటే ఫైనల్ స్టేజ్లోకి వెళ్ళి కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనము పైల్స్లో చూసే కామన్ కాంప్లికేషన్స్. అలాగే డాక్టర్ గారు, చివరిగా మిమ్మల్ని పేషెంట్లు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సంప్రదించాలి? రైట్. సో ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్ అండి. ఇక్కడ 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అనమాట. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే ఇది మళ్ళీ 2 types ఉంటుంది. మీరు జస్ట్ వీడియో కాల్ చేసి మాట్లాడచ్చు, లేకపోతే ఆడియో కాల్ చేసి మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పచ్చు. సో మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే షేర్ చేయొచ్చు. షేర్ చేసిన తర్వాత ఇంకేమైనా రిపోర్ట్స్ అవసరమైతే లోకల్గా మీరు చేపించి మాకు పంపించచ్చు అనమాట. పంపించిన తర్వాత మెడిసిన్స్ అనేవి మీ ఇంటికే షిప్ చేస్తాం. ఎక్కడికి? ఇండియాలో ఎక్కడున్నా, లేకపోతే యూఎస్లో కానీ యూకేలో కానీ ప్రపంచంలో ఎక్కడున్నా, ఒక్క పాకిస్తాన్ తప్ప మనం అన్ని కంట్రీస్కి మెడికల్ షిప్మెంట్ పంపించామన్నమాట. సో మనకు ఆ ఎక్స్పర్టీస్ కూడా ఉంది, మనకు వెండర్స్ కూడా ఉన్నారు. యూఎస్కి అయితే మనకు 4 daysలో వెళ్ళిపోతుంది. వేరే ఏ కంట్రీకైనా 4 to 5 days పడుతుంది. విత్ ఇన్ ఇండియాలో అయితే మనకు నార్మల్ టౌన్ కానీ లేకపోతే ఒక సిటీ అయితే
2 to 3 days పడుతుంది. లేదు సబర్బన్ ఏరియా అంటే 4 days to 5 days పడుతుంది అనమాట. సో మనకు అది ఆన్లైన్ ట్రీట్మెంట్ బోత్ వీడియో కాల్, ఆడియో కాల్ ద్వారా. నెక్స్ట్ మీరు వీడియో కాల్ చేసినా, ఆడియో కాల్ చేసినా మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎవ్వరికి వెళ్ళడం, చాలా సీక్రెట్గా ఉంటాయి. మనము అది కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం. మీ రిపోర్ట్స్ వేరే వాళ్ళకి చూపించడం కానీ అట్లాంటిది ఏముండదు. చాలా కాన్ఫిడెన్షియల్గా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అని వచ్చేటప్పటికి సో మీకు ఈ నెంబర్కి 7997-101-303కి ఫోన్ చేసి సో మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో తెలుసుకొని అక్కడ మీరు వెళ్ళి డాక్టర్ ముందు కూర్చొని మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో మనం బోత్ ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అనేది ఫిడికస్ హోమియోపతి ద్వారా ఇస్తున్నాం. అయితే డాక్టర్ గారు, హోమియోపతిలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ప్రజలకు కూడా అంటే పేషెంట్స్ కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. అలాగే మీరు ఫిడికస్ హోమియోపతి, అసలు దానికి దీనికి తేడా ఏంటి? మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అసలుకి పేషెంట్స్ కి వచ్చే లాభం ఏంటి? దాని గురించి క్లియర్ గా చెప్తారా? రైట్. సో ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్ అండి. ఇక్కడ మెయిన్ గా ఎందుకు ఫిడికస్ హోమియోపతి దగ్గరికి రావాలి అంటే సో మెయిన్ రీజన్ ఏంటంటే హైయెస్ట్ సక్సెస్ రేట్. వేరే ఏ హోమియోపతి డాక్టర్ కానీ లేకపోతే వేరే ఏ హోమియోపతి కార్పొరేట్ హాస్పిటల్తో పోలిస్తే మన దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా మన దగ్గర ఉంటుంది అంటే 2 reasons. ఒకటి మన దగ్గర ఉన్న డాక్టర్స్, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్, ప్యాషనేట్ డాక్టర్స్, మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు. అదేవిధంగా మనం వాడే మెడిసిన్స్ చాలా హై క్వాలిటీ మెడిసిన్స్. సో హోమియోపతిలో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ డోసేజ్ ఫార్మ్స్ ఉంటాయి. డైల్యూషన్ అంటాము, మదర్ టించర్ అంటాము, అదేవిధంగా ఆయింట్మెంట్స్ ఉంటాయి, మనకు డ్రాప్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, ట్రిచురేషన్ పౌడర్ ఉంటుంది. సో డిఫరెంట్ డోసేజ్ ఫార్మ్స్లో ఏంటంటే ఒక్కొక్క డోసేజ్ ఫామ్లో ఒక్కొక్కరు ఎక్స్పర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైల్యూషన్స్ అనేది రెక్విక్ అని ఒక కంపెనీ ఉంటుంది, అది వరల్డ్ టాప్ కంపెనీ. డైల్యూషన్స్ మనం అక్కడి నుంచి తెప్పిస్తాం. మదర్ టించర్స్కి వేరే కంపెనీ ఉంది, మదర్ టించర్స్ అనేవి అక్కడి నుంచి తెప్పిస్తాం. సో అట్లా ఆ పర్టికులర్ డోసేజ్ ఫామ్లో ఎవరు టాప్ మ్యానుఫ్యాక్చరర్ అక్కడి నుంచే మనకు మెడిసిన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో అందుకు మెడిసిన్లో తప్పు జరిగే ఛాన్స్ ఎక్కడా లేదు. చాలా మంది హోమియోపతి డాక్టర్స్ బయట వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చీప్ మెడిసిన్స్ తెస్తారు. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ml మనకు 500-600 పడింది అనుకోండి మెడిసిన్, అది 1 లీటర్ మనకు 30 రూపీస్కి 40 రూపీస్కి కూడా దొరికే మెడిసిన్స్ ఉన్నాయి. సో అటువంటివన్నీ కాకుండా మన దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ మన దగ్గర ఉన్న మెడిసిన్స్ కానీ చాలా హై క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తాం. అందుకు మన దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకు మీరు ప్రతి ఒక్కరు ఫిడికస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, ఈ రోజు స్టూడియోకి వచ్చి పైల్స్, దాని నివారణ మార్గాలు అసలు ఎందుకు వస్తాయని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.